హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం నవీన్ చంద్ర గారు యాక్ట్ చేసిన 'షో టైమ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ లెంత్ 1 అవర్ 46 మినిట్సే అయినప్పటికీ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10-15 మినిట్స్ మాత్రం కావాలని లాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందండి. ఫస్ట్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని క్రియేట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ కొన్ని సీక్వెన్సెస్ రన్ చేస్తారు. వాటి తర్వాత మెయిన్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మూవీలో మెయిన్ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మూవీ స్టార్ట్ అయిన ఒక 50 మినిట్స్ వరకు కూడా కొంచెం డ్రాగీ ఫీలింగే క్రియేట్ అయిందండి. ఈ 50 మినిట్స్ ఆఫ్ ద మూవీలో క్యారెక్టర్స్‌ని, కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని అన్నిటిని ప్రాపర్‌గానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అవసరానికి మించి లాగారనిపించింది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన 50 మినిట్స్‌కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, ఇంక అక్కడి నుంచి మూవీ అయిపోయినంత వరకు కూడా సూపర్‌గా వెళ్ళిందండి. ఆ స్పెషల్ క్యారెక్టర్ భయపడుతూ క్రియేట్ చేసే ఫన్ కానీ, క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ కానీ, మెయిన్ ప్లాట్‌కి సంబంధించి ట్విస్ట్ ఎక్కడ రివీల్ అయిపోద్దేమో అన్న క్యూరియాసిటీ కానీ చాలా మెయింటైన్ చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో ఎమోషన్‌ని ప్రాపర్‌గా బ్లెండ్ చేస్తూనే అట్ ద సేమ్ టైమ్ ఫన్ కూడా సూపర్‌గా హోల్డ్ చేశారు. మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి గూడా క్లైమాక్స్ సీరియస్‌గా ఒక సస్పెన్స్ పర్స్‌పెక్టివ్‌లో ఎండ్ చేస్తారేమోనని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ డైరెక్టర్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం సూపర్‌గా అనిపించిందండి. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ రోల్‌కి తగినట్టు ప్రాపర్‌గా యాక్టింగ్ చేశారనే చెప్పొచ్చండి. ఎవరు కూడా ఓవర్ చేయలేదు. అలాగని క్యారెక్టర్‌కి తక్కువగా చేయలేదు. ఎగ్జాక్ట్‌గా ఎంత కావాలో అంతే చేశారు. మ్యూజిక్ కూడా క్లైమాక్స్‌లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చాలా బావుంది. బీజీఎం మాత్రం పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. ఫ్లోతో పాటు వెళ్ళిపోయిందంతే. టెక్నికల్‌గా కూడా మూవీ పర్ఫెక్ట్‌గానే ఉందని చెప్పొచ్చండి. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మూవీ స్టోరీకి ఎంతైతే కావాలో అంతే బానే పెట్టారు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింట్ ఒక సీరియస్ పాయింటే అయినప్పటికీ దాన్ని ఫన్ వేలో డీల్ చేసిన విధానం చాలా బావుంది. కానీ మూవీ లెంత్ ఖచ్చితంగా 1 అవర్ 45 మినిట్స్ అబోవ్ ఉంటేనే ఓటీటీస్ తీసుకుంటాయా అన్న దీని వల్లేమో కొన్ని సీన్స్‌ని అవసరానికి మించి లాగారు. దానివల్ల ఇనీషియల్ పోర్షన్స్‌లో చాలా డ్రాగీ ఫీలింగ్ క్రియేట్ అయింది. ఓవరాల్‌గా నా విషయానికొస్తే స్టార్టింగ్ కొంచెం చిరాకు తెప్పించినప్పటికీ, ఒక పాయింట్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అలా వెళ్ళిపోయింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫన్నీగా అట్ ద సేమ్ టైమ్ కొంచెం లైట్‌గా ఎమోషన్స్‌ని బేస్ చేసుకుంటూ సూపర్‌గా అనిపించింది. అదండి 'షో టైమ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.